హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుపతిలోని రెండో టెంపుల్ కపిల తీర్థం టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది నంది సర్కిల్ అండి. నంది సర్కిల్ కపిల తీర్థం టెంపుల్ దగ్గర. ఇది తిరుపతిలో ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్లు వస్తుందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి కపిల తీర్థం టెంపుల్కి. ఆర్చ్ ఇక్కడ సేవలు, రావుకేతు పూజలు, విశేష పూజ జరుగుతుందండి. కార్తీక మాసం ఇది పార్క్, ఉద్యానవనం లాగా తయారవుతుంది. ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు, కొత్తగా పార్క్ నిర్మిస్తున్నారు. ఇది హోమం కోసం 500 రూపాయలు పెట్టి టోకెన్ తీసుకుంటే హోమంలో పాల్గొనవచ్చు. ఇద్దరుగా జంటగా పోవచ్చు. ఇది అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. లోపలికి ఫోన్లు అలవ్ లేదు కాబట్టి మీకు చూపించడం లేదు దేవుణ్ణి. ఇది జంగిల్ బుక్ అంటే చిన్న పార్క్ లాంటిదండి. ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ పార్క్ లాంటిది, బాగుంటుంది చూసేదానికి. అభయాంజనేయ స్వామి సైడ్ కపిలేశ్వర స్వామి గార్డెన్, అటవీ శాఖ వారు నిర్మించినటువంటి గార్డెన్స్. ఇక్కడ శివాలయం, శివుడు, నంది అన్ని గార్డెన్ లాగా చిన్న పార్క్ లాగా రెడీ చేశారండి. చిన్నల పిల్లలు ఆడుకునేదానికి, పెద్దవాళ్ళకి ఆహ్లాదంగా చూసేదానికి ఎంత బాగానే పార్క్ ఉందండి. ఇక్కడ చూడండి ఎంత అందంగా చిత్రీకరించారో. ఆవు పాము పొట్టలో పాలు వదిలేటప్పుడు చేసే సన్నివేశం అండి ఇది. చూడండి, కపిలేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి టెంపుల్, లక్ష్మీనారాయణ స్వామి గుహ అన్నీ ఉన్నాయండి లోపల. తిరుమల వెంకటేశ్వర స్వామి శాలివాహన వారు. ఇక్కడ పుష్కరిణిలో ఏ తాళలో సబ్బులు అంతా వాడకూడదు అనేసి ఒక నిషేధించిన బోర్డులను చూపిస్తున్నాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయము. లోపల ఫోన్ అలవ్ లేదు కాబట్టి బయట నుండే చూపిస్తున్నాం మీకు. చూడండి, ఈ లక్ష్మీనారాయణ స్వామి గుహ అంటండి. కొద్ది ముందు పోతే లోపలికి వస్తుంది, అక్కడికి అలవ్ లేదు ఫోను, అందువల్ల మీకు బోర్డు చూపిస్తున్నాం. ఇక్కడ వాటర్ శేషాచల అడవిలో అంటే చిన్నగా వచ్చి ఇక్కడ వచ్చి కపిల తీర్థం వాటర్ గుండంలో పడతాయండి. ఇక్కడ వచ్చి అయ్యప్ప స్వామి భక్తులు, తిరుమలకు వచ్చే యాత్రికులు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా బస్సులైనా వెళ్తారు. ఇక్కడ రావుకేతు పూజలు, ఈ దీపారాధన అన్నీ చేస్తారండి. ఈ ఎదురుగా ఉన్న దాంట్లోనే దేవుడు కపిలేశ్వర స్వామి ఉంటాడు. అక్కడ లైను లోపలికి ఫోన్ అలో లేదు. అక్కడ లైన్ పోతుంది చూసారా, అదే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. కోనేరు, ఆ నీరు శేషాచలం కొండపై నీటి పడుతుంటాయి. అక్కడ పోయి స్నానాలు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి లేదు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు భద్రంగా పిలుచుకొని పోయి స్నానం చేసి రావచ్చండి. ఇక్కడ దీపాలు ఇట్లా తీసి ఇక్కడ పెడతారు, దీపాలంకరణ చేస్తారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రెండో టెంపుల్. మూడో టెంపుల్ మరిన్ని వీడియో వస్తుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.